పండించడం కన్నా పంటను అమ్ముకోవడమే కష్టంగా మారింది. ఓ పక్క అకాల వర్షాలు, మరో పక్క మార్కెట్లలో రోజుల తరబడి నిరీక్షిస్తున్న రైతులు. మందకొడిగా సాగుతోన్న కొనుగోళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతున్న ఆదిలాబాద్ జిల్లాలో తెల్లజొన్న రైతుల కష్టాలు వర్ణనాతీతంగా మారుతున్నాయి. పంటను మార్కెట్కు అమ్మకానికి తీసుకొచ్చిన రైతులు రోజుల తరబడి నిద్రాహారాలు మాని నిరీక్షిస్తే తప్ప పంట విక్రయించుకోలేని పరిస్థితి. అధికార సమన్వయ లోపం, టోకెన్ల జారీలో అవస్థలు, గన్ని బ్యాగుల కొరత రైతులను ఆందోళనకు గురిచేస్తుండగా నిర్మల్ జిల్లా ప్యాడీ రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ లో తెల్లజొన్న కొనుగోళ్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. పండించడం కంటే ఎక్కువ రైతు పండిన పంటను అమ్ముకోవడమే గగనంగా మారిన పరిస్థితి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా తెల్లజొన్నతో పాటు మక్కలు, అదేవిధంగా వరి ధాన్యానికి సంబంధించిన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ మందకోడిగా సాగుతున్న కొనుగోళ్ల కారణంగా రైతులు రోజుల తరబడి మార్కెట్లో నిరీక్షించాల్సిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఆదిలాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డ్ వద్ద ఉన్నాం. ఆదిలాబాద్లోని వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో జొన్నలతో నిండిపోయిన పరిస్థితి. ఒక్కరోజు టోకన్ తీసుకుంటే 4-5 రోజుల తర్వాతనే కొనుగోలు చేసే పరిస్థితి ఉంది. ప్రస్తుతం టోకన్స్ అమ్మకానికి వచ్చిన రైతులు టోకన్ తీసుకోవడానికి వచ్చారు. ఎట్లా ఉంది అంటే ఏం అడుగుతున్నారు, ఏం చెప్తా ఉన్నారు? మాది కచ్చికంటి విలేజ్. నా పేరు కొక్కులాడిల్లు. నేను జొన్ల టోకన్ కోసము 3 రోజుల నుంచి లైన్లో నిలబడ్డాము. ఇప్పటి వరకు ఇంకా టోకన్ వెళ్ళలేదు. తర్వాత ఇక్కడ బ్యాగులు కూడా స్టాక్ లేదని చెప్తున్నారు అధికారులు. సిస్టమ్ ఒకటే సిస్టమ్, నిన్న ఒకటే సిస్టమ్ ఉండే. రాత్రి 10 గంటల వరకు వెయిట్ చేసినాము. వర్షం, మొగులు, వాతావరణం ప్రాబ్లం తోటి కరెంటు పోయింది కాబట్టి ఎక్కువ వెళ్ళిపోయిళ్ళు, ఆఫీసర్లు వెళ్ళిపోయిళ్ళు, మేము కూడా వెళ్ళిపోయినాము. మరి ఇప్పుడు పొద్దున 8:30కి వచ్చినాము. ఇప్పటి వరకు మాకు టోకన్ రాలేదు. 3 రోజులు అవుతున్నాయి రెగ్యులర్. ఎందుకంటే అసలు దానికి టైం లేదు సార్. అది ఒకసారి స్తంభం పడతలేదు, ఒకసారి కరెంటు పోతున్నది. అసలు ఇక్కడ సిస్టమ్సే సరిగా లేదు. జనరేటర్ లేదు, కరెంటు ప్రాబ్లం వస్తున్నది. కరెంటు ప్రాబ్లం వచ్చి 2 గంటలు వెయిట్ చేసినాం, ఎండలో నిలబడ్డాం. వాటర్ లేదు సరిగా తాగడానికి. మధ్యాహ్నం భోజనం పెట్టిళ్ళు, అది కూడా అంతంత మాత్రమే, కొందరికి సరిపోలే లాస్ట్ వరకు. బ్యాగులు లేవు, బ్యాగులు కొందరు దొంగతనాల. ఇక్కడ అసలు అధికారులు ఎవరు పట్టించుకునేట్టు లేదు. సిస్టమ్ కూడా సరిగా లేదు సార్. అయితే గత సంవత్సరం చూస్తే ఈ సంవత్సరం చూస్తే అసలు అధికారులు పట్టించుకునేటోళ్ళు లేరు. ఎవరు కూడా మనం పోయి అడిగితే కూడా రెస్పాన్స్ కూడా దొరుకుతలేదు సార్. ఇక్కడ మాకు బాగా గగనంగా ఉన్నది. పండించుడు 3 నెలలు ఎంత కష్టపడ్డామో ఈ 3-4 రోజులలో అంతకంటే ఎక్కువ తగిలివ్ అవుతున్నాయి సార్. ఏ ఊరు అసలు ఎంత తెచ్చినావు సార్? మాది జమదాపూర్. నేను 45 క్వింటాల్ జొన్నలు తీసుకొచ్చిన సార్. 2 రోజులు ఆయా పంటున్నాం. ఇక్కడ టోకెన్ ఇవ్వటం లేదు, ఒకటే కౌంటర్ పెట్టింది సారు. మందేమో ఎక్కువ పబ్లిక్ అవుతున్నారు, తేపకు ఒక పేరు చదువుతున్నారు. కౌంటర్ పెట్టిన పబ్లిక్ అందరు ఎండల నిలబడుతున్నారు. 2-3 రోజులు అవుతున్నది. ఒక బర్దాన్లో ఇచ్చులేలు, యాడ ఎండల పరిశాన్ అవుతున్నది. మెయింటెనెన్స్ ఏమీ లేదు సార్. ఇక్కడ రైతులందరూ పోసుకుందామంటే జాగా దొరకట్లేదు. అన్ని ఇబ్బందులే ఉన్నాయి. పోయిన సంవత్సరంకి ఈ సంవత్సరంకు చాలా వ్యత్యాసం ఉంది. అసలు పట్టుకున్న నాదుడే లేడు. ఎవరు ఏ ఆఫీసర్, మార్కెట్ చైర్మన్ ఎటు పోయిండో ఏమో. ఎటువైనా బాబు ఎన్నుకున్నాం నిన్ను, ఎటువైనా వచ్చేటోడు లేడు, కలెక్టర్ లేడు, ఓళ్ళు చూసేటోడే లేడు. మరి ఎట్లా ఈ పరిస్థితి? గవర్నమెంట్ అయితే ఆకాశంకు వదిలేసినట్టు ఉన్నది పరిస్థితి. దీన్ని ఎవరు ఆదుకుంటారో ఇప్పట్లో అయితే సమస్య ఎవరన్నా కల్పించుకొని చేయాలని కోరుతున్నాను. చూడొచ్చు, వందల సంఖ్యలో రైతులు టోకన్ల కొరకు 2-3 రోజుల నుంచి నిరీక్షిస్తున్న టోకన్ దొరకలేని పరిస్థితి ఉంది. ఒకవేళ ఎట్లా ఎన్ని రోజులు పడుతుంది అసలు? టోకన్ వస్తే ఎన్ని రోజులకు వస్తుంది? ఇప్పుడు టోకనే లేదు. టోకనే 1 రోజులు అయింది సార్. టోకెన్ కోసమే 1 రోజులు అవుతుంది. మరి టోకెన్ వచ్చిన తర్వాత 2-3 రోజులకు బ్యాగుల కోసం వెయిట్ చేస్తున్నాం. మరి బ్యాగులైనా మరి లోడింగ్ కోసం 2 డేస్ పడుతున్నది. మొత్తానికి 10 డేస్ అయ్యాయి సార్. నేను 10 డేస్ నుంచి వస్తే టోకెన్ దొరకలే. ఇంకా బ్యాగులు ఎప్పుడు దొరుకుతాయి తెలియదు. అంటే ఖరీఫ్ సీజన్ స్టార్ట్ కాబోతున్నది. ఇక్కడ ఖరీఫ్ సీజన్ చేను పనులు ఎక్కడ ఉన్నాయి. ఇప్పుడు అటు చూసుకోమంటారా, ఇటు మార్కెట్కి చూడమంటారా? మరి ట్రాక్టర్ దొరుకులేవు. ఇంకోటి ఒక విలేజ్ ఒకటేసారి గంప గుర్తయితే ట్రాన్స్పోర్ట్ ట్రాక్టర్ దొరుకులేవు మాకు. కొనుగోలు కేంద్రాలకు సంబంధించి చాలా రకాల సమస్యలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా గన్ని బ్యాగుల కొరత, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కు సంబంధించిన లారీల కొరత కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. రోజుల తరబడి మార్కెట్ యార్డ్ లో పంటను అమ్మకానికి తీసుకొచ్చి నిరీక్షిస్తున్నా గానీ వారం 10 రోజులు కానీ దాటితే గానీ అమ్ముడు పోని పరిస్థితి ఉంది. కొనుగోలు జరిగే పరిస్థితి లేదంటున్నారు. ఎట్లా ఉంది అసలు? చాలా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎండ బాగుంది, ఏమంటారు? ఎండ అయితే బాగున్నది, బాగా తిప్పలు అవుతున్నది మాకు. ఎట్లా ఇదంతా ఏం చేసుడు మాకు అర్థం కాకలేదు. పత్తి పెట్టే టైం అయితే అయింది కదా. అదే ఇప్పుడు పత్తులు పెట్టే టైం అయింది. మరి ఎప్పుడు కొంటారు, ఏం కథ? మాకు బాగా ఇబ్బందులు అవుతున్నాయి. అదే వర్షం చూడు, రాత్రి గాలి వాన బాగా వచ్చింది కదా.
చూడొచ్చు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ సుమారుగా చాలా గ్రామాల నుంచి వందల సంఖ్యలో రైతులు వేల కుంటాల్లో జొన్న పంటను తీసుకురావడం జరిగింది. జొన్న పంటను తీసుకొచ్చి వారం 10 రోజుల నుంచి నిరీక్షిస్తున్నారు. అయితే అధికారులు మాత్రం తాము షెడ్యూల్ ప్రకారం ఇచ్చినటువంటి విలేజ్ వైజ్గా తీసుకురావాలని చెప్పినప్పటికీ కూడా రైతులు ఒకేసారిగా తీసుకురావడం కారణంగా ఈ సమస్య తలెత్తుతుందని చెప్పి రైతులు అధికారులు పేర్కొంటున్నారు. మరోపక్క చూసుకుంటే ఎండల తీవ్రత పెరిగిపోతుంది. ఎండల తీవ్రత పెరిగిపోవడం కారణంగా మార్కెట్లో కనీసము నీడ కూడా లేదు నిల్చోవడానికి అని చెప్తా ఉన్నారు. మరోపక్క చూసుకుంటే నిర్మల్ జిల్లాలోని ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. రోజుల తరబడి ఐకేపీ కేంద్రాల వద్ద నిరీక్షిస్తే కానీ సరుకు అమ్ముడుపోయే పరిస్థితి లేదు, పంట అమ్ముడుపోయే పరిస్థితి లేదంటున్నారు. దాదాపు నిర్మల్ జిల్లాలోని 4 ప్రాంతాల్లో ఈరోజు రైతులు కొనుగోళ్లకు సంబంధించి నిరసన వ్యక్తం చేస్తూ రాస్తారోకులు కూడా చేస్తున్న పరిస్థితి. కేవలం ఇవన్నీ కూడా టోకన్స్ తీసుకోవడం, ఈ టోకన్స్ తీసుకున్న 3-4 రోజుల తర్వాత కానీ కొనుగోలు ప్రక్రియ సాగే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా బార్దాన్లు లేవు అంటున్నారు, గన్ని బ్యాగులు లేవు అంటున్నారు. ఏమంటున్నారు అసలు? ఇప్పుడు ఏం లేదు, జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక నష్టం ఎట్లా రైతులకు జరిగింది. కలెక్టర్ గారు ఏదో కొత్తగా ఆదేశాలు ఇచ్చిండట. ఎప్పుడు ఆన్లైన్ చేసుకుంటే బ్యాగులు సొంతంగా చేసుకొని మన తాటిని నింపుకొని అమాలీలు ట్రాక్టర్లు అన్ని రైతులు సిద్ధంగా ఉన్నారు. దానికి కూడా దయచేసి కూడా 4-5 కౌంటర్లు ఓపెన్ చేసి ఇది ఏదైతున్నదో ఆన్లైన్ సిస్టమ్ ఇది టోకన్ అని వెళ్తే మేమే బ్యాగులు కొనుక్కుంటాం, మేమే అమాలు పెట్టుకుంటాం, మేమే ట్రాక్టర్లు తెచ్చి మేమే లోడ్ చేస్తే మాకు పట్టిస్తారా సంతోషమే. అట్లన్నా కొంచెం తొందర అయ్యేటట్టు చూడండి. ఇది అవస్థ చూడండి ఒకసారి. మొత్తం కలెక్టర్ గారు కూడా ఇది తేలాల విషయం. ఈ ఏదైతే ఉన్నదో ఇది కౌంటర్ కాడ టోకన్ సిస్టమ్ అన్నది ఒక 4-5 సెంటర్లు ఓపెన్ చేసి అందరికి టోకన్ ఇచ్చేస్తే వ్యక్తిగతంగా మేమే సంచులు కొనుక్కుంటాము, మేమే నింపుకుంటాము, మేమే మార్కెట్కి తెచ్చి కాల్ చేసుకుంటాం. ఇది పరిస్థితి రైతుల్ని. రూపాయి పెట్టకపోని గవర్నమెంట్ మేమే బస్తాలు కొనుక్కుంటాము, మేమే ట్రాక్టర్లు తెచ్చి అన్లోడింగ్ లోడింగ్ చేసి ఆ డబ్బులు కూడా మేము ఇస్తాం. జీన్లా మా మాల్ తీసుకోమన్నాడు అంతే. మొత్తంగా రైతులు అరిగోస పడుతున్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. అదేవిధంగా రోజుల తరబడి నిరీక్షించే పరిస్థితి ఉంది. ప్రస్తుతం టోకన్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేశారు. ఈ టోకన్ సిస్టమ్కి సంబంధించి టోకన్ల జారీకి 2-3 కౌంటర్లే మాత్రమే అందుబాటులో ఉండడం కారణంగా రోజుల తరబడి ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. టోకన్కి సంబంధించిన కౌంటర్స్ పెంచాలి, అదేవిధంగా కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలి, గన్ని బ్యాగులు కూడా అందుబాటులో ఉంచాలని చెప్పి రైతులు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్ HNTV ఆదిలాబాద్.